మనం ఈరోజు బైబిల్ స్టడీకి మొదటి సమూయేలు గ్రంథం చాలా ప్రత్యేకత కలిగిన 28వ అధ్యాయాన్ని మనం కలిసి ధ్యానిస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం మనం చూసేది 3వ వచనం నుంచి మనం ధ్యానించబోతున్నాం. 3వ వచనం నుంచి మొదటిగా వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. తర్వాత మనం దాని అర్థాన్ని కలిసి ధ్యానించుకుందాం. ప్రభు మన ముందుకి ఏవైతే పాఠాలు తీసుకొని వస్తారో, విశ్వాసానికి సంబంధించినవైనా, సరిచేసుకోవడానికి సంబంధించినవైనా, దేని గురించైనా ప్రభు మనకు నేర్పించే విషయాలని మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం అంటే బైబిల్ మధ్యలో 249వ పేజీ. చదువుతున్నాం 3వ వచనం నుంచి. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము, ఏందోరులో కర్ణపిశాచము గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, కర్ణపిశాచము గల ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పిన వారిని రప్పింపుమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణం చేయగా, ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పించవలనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలనను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడిందని ఆమె అడుగుగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందున అది, దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చిచున్నాడనగా సౌలు, అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగ్గా, సౌలు, నేను బహు శ్రమలోనున్నాను. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను, స్వప్నముల ద్వారానైనను నాకేమియు సెలవీయకై ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించితిని అనెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానినిచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపమును నెరవేర్చక పోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమియు చేయక యుండినందున బలహీనుడాయెను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపరుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటను విని అట్లు చేసి తిని, ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను అంగీకరించుము.
నేను నీకు ఎంత ఆహారం వడ్డించెదను, నీవు భోజనం చేసి ప్రయాణమైపోవుటకు బలము తెచ్చుకోమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయనెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో కొవ్విన పెయ్యి ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు చేసి రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం. చాలా మంది క్రైస్తవులు సాధారణంగా ప్రశ్న అడుగుతారు ఈ వాక్య భాగం గురించి. అడిగిన ఆ ప్రశ్న కూడా మీకు ఇప్పటికే వాక్య భాగం చదువుతున్నప్పుడు మీకు అర్థమై ఉంటది. కర్ణపిశాచము మరణించిన ఒక వ్యక్తి యొక్క ఆత్మను పాతాళం నుంచో పరదైసు నుంచో పైకి తీసుకురాగలదా? మరణించిన వ్యక్తితో మాట్లాడాలి, మరణించిన వ్యక్తితో సంభాషణ విచారణ చేయటానికి ఇలాగా మరణించిన మనుషుల యొక్క ఆత్మలు ఎవరి అధికారం క్రిందనైనా అవకాశంలోనైనా ఉండగలవా అనే ప్రశ్నే ఎక్కువ మంది ఈ వాక్య భాగాన్ని చూసి అడుగుతారు. ఎందుకంటే అది ఎంతైనా వెరీ ఆడ్, వెరీ డిఫరెంట్. కాబట్టి ఈ ప్రశ్న అడగడంలో క్వైట్ కామన్. కానీ ఈ ప్రశ్న అడిగే క్రైస్తవులు, అఫ్ కోర్స్ ఈ బైబిల్ మాటను చదివే క్రైస్తవులే కాబట్టి మోస్ట్లీ ఈ ప్రశ్న అడిగే క్రైస్తవులు తప్పనిసరిగా ఇందులో ఉన్న పాఠాలు, ఇతర పాఠాలు కూడా మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. ఈ వాక్య భాగంలో అతి భయంకరమైన సమస్య ఏంటో తెలుసండి. ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడు క్రైస్తవుల మధ్యలో రావాల్సిన ప్రశ్న, ఒక కర్ణపిశాచం అనే ఒక స్త్రీ, మంత్రతంత్రాలు బ్లాక్ మ్యాజిక్ చేయగలిగే ఒక స్త్రీ లేక ఒక మనిషి మరణించిన ఆత్మలని కావాలంటే పిలవగలవా, పైకి రప్పించగలవా, మాట్లాడించగలవా? ఇది సాధ్యమేనా అని ఆశ్చర్యపోతూ చూడాల్సిన విషయం అది కాదు. అంతకంటే ఆశ్చర్యపోతూ చాలా జాగ్రత్త భయపడాల్సిన అతి గంభీరమైన సత్యం ఈ వాక్య భాగంలో యెహోవా ఒకనిని ఎడబాయటం. యెహోవా ఒకరిని ఎడబాయటం. దీని గురించి ముందు షాక్ అవ్వకుండా దాని గురించి షాక్ అవ్వడం చాలా బాధాకరం. యెహోవా ఎవరో తెలియని వ్యక్తిని కాదు, తన దృష్టికి, సమూయేలే చెప్తారు సౌలు గురించి, నీ దృష్టికి నీవు ఎంతో అత్యల్పుడుగా ఉన్నప్పుడే యెహోవా నిన్ను కోరుకొని హెచ్చించి గొప్పవానిగా చేశారు. రాజుగా ఈయన్ని చేస్తానంటే ఈయన్ని దాగి ఉన్నాడు. రాజుగా ప్రజల ముందు అభిషేకించడానికి దేవుని సేవకుడు వచ్చి పిలుస్తూ ఉంటే ఎక్కడ కనిపించట్లేదు. ఆ వేల మంది ఉంటారు జనాలు, వాళ్ళందరూ వెతుకుతున్నారు సౌలు ఎక్కడని, ఎవరికి దొరకట్లా. కొంతమంది మరీ గట్టిగా వెతికి సౌలు సామానులలో దాగి ఉన్నాడు అని ఆయన్ని పట్టుకొని దొరికిన తర్వాత వెతికి పట్టుకొని, ఇదిగో సౌలు సామానుల్లో దాగి ఉన్నాడని కేక వేస్తే అందరి ముందు ఆయన బలవంతంగా తెచ్చి నిల్చోబెట్టారు. బలవంతంగా తెచ్చి నిల్చోబెట్టింది రాజుగా అభిషేకం చేయడానికి. ఆ సంఘటనని ప్రవక్త అయిన సమూయేలు గారు గుర్తు చేస్తూ సౌలు గారికి మాట చెప్తారు, నీ దృష్టికే నువ్వు అతి స్వల్పంగా అల్పంగా ఉన్నప్పుడే ప్రభు నిన్ను హెచ్చించాడు, నువ్వు చేసిన పని ఏంటి అని ఈ ముందధ్యాయంలో సమూయేలు చాలా బాధపడుతూ సౌలుతో తిడతారు, కోపపడతాడు. ఈ అమాలేకీల విషయంలో ఈయన చేసిన పనికి దేవుడు ఎంత సీరియస్ గా ఉన్నారో గాని ఆ సీరియస్నెస్ అంతా ప్రవక్త అయిన సమూయేలు దగ్గరే మీరు చూడొచ్చు. సో క్రైస్తవులు ఈ వాక్య భాగం చూసినప్పుడు చాలా మంది వండర్ గా ఫీల్ అయ్యింది, ఈ కర్ణపిశాచం ఎలా పిలిచింది? అక్కడ ఆగిపోయి ఆ ముందు వెనకాతలో ఉన్న సీరియస్ విషయం ఏంటంటే, దేవుడైన యెహోవా యొద్ద ఒక సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తి విచారణ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రవక్తలతోనైనా స్వప్నాలతోనైనా ఊరీము తుమ్మీము ద్వారానైనా ఏ రకంగా కూడా దేవుడైన యెహోవా ఆయనకి రిప్లై ఇవ్వట్లేదు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. సౌలు నోటితోనే 3 సార్లు చెప్పాడు, దేవుడైన యెహోవా నాకేం రిప్లై ఇవ్వట్లేదు, ఆయన నన్ను ఎడబాసాడు, విడిచిపెట్టాడని. ఆ మాట తర్వాత సమూయేలు గారు వచ్చి ఆయన కూడా చెప్పారు. ఈ ప్యాసేజ్ అంతటికి ప్రిడామినెంట్ గా ఉన్న పెద్ద థీమ్ అండ్ పర్పస్, ద బిగ్ ఐడియా ఆఫ్ దిస్ ప్యాసేజ్ ఈస్ దేవుడు ఒక వ్యక్తిని ఎడబాయడం.
దేవుడు ఒక వ్యక్తిని ఎడబాస్తే జరిగేది ఏంటో తెలుసా? మీరు అరిచి గీ పెట్టుకున్నా ఆయన తిరిగి స్పందించకపోవడం. యూ విల్ నాట్ ఫైండ్ హిస్ వర్డ్ ఎనీ మోర్. ఆయన మాట కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకదు, దొరకదు, దొరకదు. దేవుని మాట మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నప్పుడు యూ డోంట్ కేర్ అబౌట్ హిస్ వర్డ్. ఆయన మాటకి మీరు అస్సలు లెక్క చేయరు, పట్టించుకోరు, విలువైనదిగా చూడరు. సి పీపుల్, క్రిస్టియన్ పీపుల్, దే ఫీల్ బోరింగ్. దేవుని వాక్యం ప్రకటింపబడుతున్న దగ్గర, చదువుతున్న దగ్గర ఇట్ ఈస్ లైక్ బోరింగ్, ఫీలింగ్ లైక్ బోరింగ్. ఎంతసేపు అన్నట్టు. దేవుని వాక్యం చదువుతున్న ఇశ్రాయేలీలే, వాళ్ళు ఎలాంటి మీకు తెలుసు కదా, మన అందరికంటే ముదుర్లు వాళ్ళు. దేవుని వాక్యం దొరికి వాళ్ళు చదువుతూ ఉంటే వాళ్ళు 6 గంటలైనా నిల్చొని వింటా ఏడుస్తున్నారు పాపం వాళ్ళంతా. ఇశ్రాయేలీలు ఎంత ముదురులో మనందరికీ తెలుసు కదా. వాళ్ళు ముదుర్లు కాకపోతే ఎందుకు అన్ని సమస్యలు చరిత్ర అంతట్లో ఇజ్రాయెల్ దేశానికి? అలాంటి వాళ్ళకి దొరక దేవుని వాక్యం దొరికితే, ఒక సేవకుడు నిల్చొని వాక్యం చదువుతూ ఉంటే, పుస్తకాన్ని, గ్రంథాన్ని చదువుతూ ఉంటే వాళ్ళందరూ ఏడుస్తున్నారు, నిల్చొని విన్నారు 6 గంటల సేపు. 100 మంది, 1000 మంది. దేవుని వాక్యం ప్రపంచానికి తెలియదు ఇది దేవుని వాక్యం అని. తెలిసిన వాళ్ళు దేవుని వాక్యానికి ఇచ్చే వాల్యూ మీరే పరీక్షించుకోండి. దేవుని మాట దొరుకుతున్నప్పుడు దాన్ని పట్టించుకున్న వాళ్ళకి అది దొరకని ఒక రోజు వస్తే మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చివరికి ఆ దేవుని మాట ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని దెయ్యాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని మాట అందుబాటులో ఉన్నప్పుడు దానికి సరిగ్గా విలువ ఇవ్వకపోతే, దేవుని మాటని గౌరవంగా చూడకపోతే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే దేవుని మాట దొరకని పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు దానికోసం వెతుకుతావు, అంగలార్చుతావు, ఎంతో ప్రయాసపడతావు. అప్పుడు నీకు దొరకపోతే చివరికి దెయ్యమే దిక్కు, నీకు దెయ్యమే దిక్కు. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను తన పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచం గలవారిని, చెల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి శూనేములు దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు భయము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనా, ఊరిము ద్వారానైనా, ప్రవక్తల ద్వారానైనా ఏమీ సెలవియ్యకుండెను. ఈ వచనాలు చూస్తున్నప్పుడు తప్పనిసరిగా మీరు కొన్ని పాఠాలు గుర్తు తెచ్చుకోవాలి. మొదట, దేవుని మాటకు విధేయత చూపిన వాడే. దేవుని మాటకు విధేయత చూపించారు కాబట్టే దేశంలో ఈ కర్ణపిశాచం, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేసే వాళ్ళని లేకుండా ఆయన వెళ్ళగొట్టాడు. అక్కడ వరకు అది గ్రేట్ రికార్డే. సో ఈ వచనాల్లో మొదటిగా మనం చూస్తున్నప్పుడు ఏమర్థం అవుతుందంటే, ఒకప్పుడు దేవుని మాటను విన్నవాడే, ఒకప్పుడు దేవుని మాటకి గొప్పగా విలువ ఇచ్చిన వాడే. కానీ దేవుని మాట మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆశీర్వాదం ఎక్కువైపోయి దేవుణ్ణి లెక్క చేయక, ఆయన మాటను గౌరవించక తయారైనప్పుడు, దేవుని మాట దొరకకపోతే ఏ పాపం లేకుండా నిర్మూలన చేశాడో అదే పాపం కోసం పరిగెట్టే పరిస్థితి వచ్చింది. ఇది మొదటి పాఠం. దేవుని మాట విన్నంత వరకు అన్ని మంచిగానే ఉన్నాయి. ఆయన చేయకుండా పనులు చేస్తున్నా కానీ దేవుని కనికరాన్ని, కృపని చూపిస్తూనే వచ్చారు. ఏ పాపాన్ని అయితే లేకుండా చేశాడో, ఒకప్పుడు దేవుని మాటకు విధేయత చూపించి, ఏ పాపం అంటే ఏంటి, ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ లాంటి ప్రాక్టీసెస్ ఆ రాజ్యంలో, చిల్లంగితనము, కర్ణపిశాచము ఇలాంటి వారు ఏవి లేకుండా వెళ్ళగొట్టి ఉన్నవారిని నాశనం చేసిన ఇదే వ్యక్తి వారినే ఆశ్రయించాల్సి వచ్చింది. సో ఈ మొదటి పాఠమే మనకి ఏం తెలియచేస్తుందంటే, మీ జీవితంలో ఏ పాపాన్ని అయితే మీరు విడిచిపెడతారో, మీరు మరలా దాన్ని ఆశ్రయించే పరిస్థితి దేనివల్ల వస్తుందంటే, దేవుడు మిమ్మల్ని ఎడబాస్తే, దేవుడు మిమ్మల్ని విడిచిపెడితే. దేవుడు మనల్ని విడిచిపెట్టడు కదా అనేది గొప్ప సత్యమే, ఇది నిజం. వాళ్ళకి వేరు, మీకు వేరు. దేని బట్టి చెప్పగలం? వాళ్ళకు వేరు, క్రైస్తవులకు వేరు. దేని బట్టి చెప్పగలం? ఆ రోజుల్లో దేవుడు మాట్లాడితే దేని ద్వారా మాట్లాడతారు అంటే, ఊరీము, తుమ్మీము, స్వప్నాలు, దర్శనాలు, తన సేవకులు ప్రవక్తల ద్వారా, స్వప్నాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతారు. కానీ
దేవుడు వారితో ఇంకా అలా మాట్లాడకుండా, అలాగే మీతో మాట్లాడకుండా ఉండే అవకాశం లేకుండా ఆయన మాటలన్నీ బైబిల్‌లో పెట్టి మీ చేతిలో పెట్టేశారు. ఆల్రెడీ బైబిల్ ఉన్న తర్వాత దేవుడు మనతో మాట్లాడని పరిస్థితి, అవకాశం దేవునికే లేదు. ఇది మీకేం తెలియజేస్తుందో తెలుసా? ఆ రోజుకి మీకును, ఆ రోజు వారికి ఉన్నది వేరు, మీకు ఉన్న కృప ఎంతో విస్తారం. సో, కృప ఎక్కువ ఉంది కాబట్టే చాలామంది మనలాంటి వారు ఇంకా కేర్‌లెస్‌గా తీసుకుంటారు దేవుని మాటని. అంత సీరియస్‌గా తీసుకోరు. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు చదువుకోవచ్చు. ఈ పాస్టర్ ఈ బైబిల్ స్టడీ కాకపోతే ఓహో! మనకు బైబిల్ స్టడీలే కరువా? అందులోకి ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనకు అవకాశం ఉన్న తర్వాత ఎక్కడెక్కడ ఏ సేవకులు మనకు నచ్చిన సేవకులు వాళ్ళు వాక్యం చెప్పే ఆ లైవ్ లింకే మనం తీసుకొని డైరెక్ట్‌గా మన ఇంట్లో కూర్చొని, బెడ్ మీద కూర్చొని ఏ సేవకులు చెప్పే వర్తమానం కావాలంటే అక్కడ మనం జాయిన్ అయిపోవచ్చు. కాబట్టి దేవుని వాక్యం పట్ల మనకి ఒక చిన్న స్వభావం, చిన్న చూపు, ఏం పర్వాలేదు. ఇది కాకపోతే ఇంకోసారి, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర, ఈ అన్నయ్య కాకపోతే ఇంకొక అన్నయ్య. ఎక్కడ మన పాకెట్‌లోనే, మన చేతిలోనే దేవుని సేవకులందరూ ఉన్నారు. కాపోతే లైవ్‌గా వినొచ్చు. లేకపోతే రికార్డెడ్ సెర్మన్స్ అయినా మనం వినొచ్చు. సంతోషం మంచిదే. ఇది గొప్ప విషయమే. మొత్తానికి ఏదో ఒక రకంగా వింటున్నారు సంతోషమే. కానీ వినడంలో ఒక పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా అండి? మీరు వినరేమో. వినకపోవడం అంటే ఏంటి? వినడం, వినకపోవడం కేవలం చెవులతో వినడం, వినకపోవడం కాదు. ఒబీడియన్స్. సౌలు గారి జీవితాన్ని చూసిన తర్వాత దేవుడు ఆయనకి ఎన్నో చేశారు. ఆయన కూడా ఎన్నో చేశాడు. కానీ ఒకానొక టైంలో ఆయన చెయ్యని పనికే దేవుడు డిసొబీడియన్స్ అని లెక్క కట్టి చాలా సీరియస్‌గా కాన్సిక్వెన్సెస్ చూసేటట్లు దేవుడు ఆయన్ని అప్పగించారు. సీరియస్ కాన్సిక్వెన్సెస్ చూసేటట్లు ప్రభు ఆయన్ని అప్పగించారు. సో, ఏదో ఒక్క విషయంలో మనిషి పర్వాలేదు. సౌలు చేసిన ఆ పాపం కూడా నువ్వు ఏదో పెద్ద క్రైమ్ అనుకోవద్దు. ఆయన లాజిక్ అక్కడ ఎక్కువ ఉపయోగించుకున్నాడు. పర్వాలేదు ఇది. ఇదేం ప్రాబ్లమ్ కాదు. అంతా చేసేసాను గదా! ఇది పెద్దదేముంది అని. నో, ఇది పెద్దదా, చిన్నదా అని మ్యాటర్ కాదు. నువ్వు ఎవరి మాటను సరిగ్గా పాటించట్లేదు, వినటం లేదో అదే సీరియస్ ఇష్యూ. నీకు అర్థమవుతుందా ఈ మ్యాటర్? నేను చేస్తున్నది చిన్న పనా? పెద్ద పనా? చిన్న పాపమా? పెద్ద పాపమా? చిన్న అవిధేయత, పెద్ద అవిధేయత కాదు. నువ్వు ఎవరికి అవిధేయత చూపిస్తున్నావో దాన్ని బట్టే దాని డిగ్రీ ఆఫ్ డిసొబీడియన్స్, డిగ్రీ ఆఫ్ క్రైమ్ ఈస్ దేర్. ఎవరిని మనం లెక్క చేయట్లేదో దాన్ని బట్టే అది అబద్ధమా? చిన్న పాపమా? పెద్ద పాపమా? సీక్రెట్ సిన్నా? అది వీక్‌నెస్సా? ఇవన్నీ తర్వాత విషయం. దేవుడు ఒక దాని గురించి చెప్తున్నప్పుడు, దాని విషయంలో మీరు ఏదో ఒక లాజిక్‌ని అడ్డుపెట్టుకొని, ఇది పర్వాలేదులే, ఈసారికి పర్వాలేదులే, వారంలో ఒక్కసారికి పర్వాలేదులే అని ఏ విషయంలోనైతే మిమ్మల్ని మీరు పర్వాలేదని మీ లాజిక్‌ని బేస్ చేసుకొని మీరు ముందుకు కొనసాగుతున్నారో, అలాంటి విషయంలో గాడ్ ఈజ్ సో సీరియస్. బికాజ్ మీరు పర్వాలేదులో అనుకుంటున్నది మనలాంటి సామాన్యమైన వ్యక్తి యొక్క ఆజ్ఞ కాదు. ఇక్కడ సౌలు గారి కాంటెక్స్‌లో చూస్తే తనకి ఏమీ కానప్పుడే జీవితాన్ని ఎంతో గొప్పగా హెచ్చించి, ఊహించినంత గొప్ప ప్రత్యేకతను, అధికారాన్ని, గౌరవాన్ని, ఫ్యూచర్‌ని ఇచ్చాడు దేవుడు ఈయనకి, ఈ సౌలు గారికి. అలాంటప్పుడు ఈయన ఇంకెంత నమ్మకంగా ఉండాలి చూడండి. ఏంటి నా ప్రభు ఒక మాట చెప్తున్నారా? ఆ మాట పర్ఫెక్ట్‌గా చేస్తా. పర్ఫెక్ట్‌గా చేయడానికి నేనేం చేయడానికైనా సిద్ధం అన్నట్టుగా తయారవ్వాల్సింది పోయి, పర్వాలేదు. ఈ విషయంలో పర్వాలేదు. ఇంత చేశాను కాబట్టి కొద్దిగా పర్వాలేదు. పర్వాలేదు ఈజ్ వెరీ డేంజరస్. ప్లీజ్ రిమెంబర్. ఒకవేళ దేవుడు మీ స్పిరిచ్యువల్ లైఫ్‌లో దేని గురించైనా మాట్లాడుతూ వస్తున్నప్పుడు, ఈసారి పర్వాలేదు, ఒకసారి పర్వాలేదు, నెలలో ఒకసారి పర్లేదు, వారంలో ఒకసారి పర్వాలేదు అని మీరు అనుకోవడం, మీరు ఎవరిని పర్వాలేదు అనుకుంటున్నారు? ఎవరి మాటకి పర్వాలేదు అనుకుంటున్నారు? పర్వాలేదు అనే దగ్గర కూడా డిసొబీడియన్సే ఉంది. మన దృష్టికి అది చిన్నదిగా మీరు లెక్క వేస్తున్నారు. బట్ అది చిన్నదో, పెద్దదో దేన్ని బట్టి చెప్పాలి అంటే, అది వద్దు, అది చెయ్యు అని ఆజ్ఞాపిస్తున్న వ్యక్తిని బట్టి. ఇక్కడ మనకి ఆజ్ఞాపిస్తున్నవాడు ఎంతో చెప్పలేనంత భీకరమైన గొప్ప రాజు, చక్రవర్తి, దేవుడు. అట్ ద సేమ్ టైమ్ ఆయన దైవిక అధికారమే చూపించట్లేదు. మన మీద ప్రేమ కూడా చూపిస్తున్నారు.
నీ జీవితం ఏమీ కానప్పుడు నిన్నెంతో గొప్పగా తయారు చేసి నీ జీవితానికి ఒక ప్రత్యేకతనిచ్చిన తర్వాత నిన్ను రాజుగా చేసిన నీ మీద చక్రవర్తి గారు నీకు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ విషయంలో నువ్వు పర్వాలేదు, ఇంతవరకు చేశాను, 99% చేశాను, 1% పెద్ద మ్యాటర్ ఏం కాదులే అనుకుంటే నువ్వు 1% కూడా ఆయన్ని 99% ఒబీడియన్స్ చూపించి ఆ 1% పర్వాలేదు అనుకోవడం ప్రమాదం. దీని విషయంలో నన్ను అడగలే అనుకోవడం ప్రమాదం. సో ఈ వాక్య భాగం చూసినప్పుడైతే మాత్రం అంటే ఏంటి, దేవుడు 100% పర్ఫెక్షన్ కోరుకుంటున్నాడు అంటే 100% పర్ఫెక్షన్ కాదు, 100% భయభక్తులు కోరుకుంటున్నాడు, 100% ఒబీడియన్స్ కోరుకుంటున్నారు. ఇది మానవులకు సాధ్యమేనా అంటే అది కూడా అండర్స్టాండబుల్. బట్ ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి లేదుగా. 100% గాడ్లీనెస్ దేవుడు కోరుకున్నది. ఇప్పుడు పోనీ ఉదాహరణగా దావీదు వాళ్ళందరినీ తీసుకున్నారు అనుకోండి, ఫ్యూచర్లో దావీదు అలా చేస్తాడని ప్రభువుకు తెలియదా? తెలియకుండానే దేవుడు ఆయనకు వాగ్దానాలు ఇచ్చారా అనేది ఇష్యూ వస్తుంది. బట్ దేవుడు హృదయాలను ఎరిగినవాడు. పాపం చేయడం వెనకాతల ఉన్న కారణాలు, మోటోస్ వేరు, దేవునికి హృదయంలో ఇచ్చే స్థానం వేరు. సో దేవుణ్ణి హృదయంలో రిజెక్ట్ చేయకపోతే ఎంత సీరియస్ ఇష్యూస్ జరగవు. అండ్ దెన్ ఒకప్పుడు ఏదైతే ఏ విషయంలో భక్తిగా జీవించాడో, ఏదైతే వద్దు అని పెట్టుకున్నాడో, ఇప్పుడు దేవుడు ఇలాంటి పరిస్థితి విడిచిపెట్టిన తర్వాత ఏదైతే వద్దు, దేశంలో ఇలాంటి ప్రాక్టీసెస్ ఉండకూడదు, దేవునికి నచ్చవు అని సీరియస్గా మంచి నిర్ణయాలు తీసుకొని పనిచేసిన ఆయనే ఇప్పుడు వాళ్ళే కావాల్సి వచ్చింది దీనికి. ఎందుకు అంటే దేవుడు మాట్లాడటం లేదు. మీరు ఈ అధ్యాయాన్ని చూసినప్పుడు మొదటి షాక్ ఎప్పుడు అసలు తినాలి అంటే, దేవుడే కోరుకున్న రాజు, కానీ ఆ రాజుని దేవుడు పట్టించుకోవట్లేదు, విడిచిపెట్టేశాడు. ఈయన మాట్లాడుతూ ఉన్నా, శ్రద్ధగా వెతుకుతున్నా దొరకట్లేదు. శ్రద్ధగా ఇలాగే ఇంకొక ఆయన కూడా వెతికాడు, కానీ దొరకలేదు. ఎవరో చెప్తారా? ఈ మాట శ్రద్ధగా అనే మాట అక్కడ ఉంటది, హెబ్రీ పత్రికలో ఉంటది ఆ మాట. పాత నిబంధన కరెక్టరే. ఎవరంటున్నారు? ఏసావు గారు దేవుని యొక్క ఆశీర్వాదం విషయమై, అఫ్ కోర్స్ అక్కడ జ్యేష్ఠత్వం అని రాశారు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం విషయమై దేవుడు ఒక ప్రత్యేకత ఆయనకిస్తే దాని విలువ తెలియక ఆయన దాన్ని నమ్మేశాడు. ఏదో ఒక పచ్చగా ఉన్న కూర ఎర్రగా మారేసరికి ఇది పచ్చగా ఉన్నది ఎర్రగా ఎలా తయారైందో అనే ఆలోచన ఏంటో మరి. ఆయనకి ఇంకొక రకమైన ఆశ్చర్యం, షాక్. దానితో ఆ కూర కావాలనుకున్నాడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. తర్వాత ఆశీర్వాదం కావాలని ఎంత శ్రద్ధగానో వెతికాడు, ఆయనకు అది దొరకలేదు. ఇవి ఎంతో బాధాకరమైన విషయాలు, మీకు తెలుసా? సరే, ఈ మాటలన్నీ ప్రభు మన ముందుకు తీసుకురావడంలో నేను ఇదిగో ఎంత సీరియస్గా ఉన్నాను నా మాట విషయంలో. కానీ ఆ సౌలు చేసిన దానికంటే మీరు ఇంకా ఘోరమైనవి చేస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని చూసినప్పుడు ఎలాగా ఏ ఫీలింగ్తో ఉన్నానో మీకు అర్థమవుతుందా క్రైస్తవులారా అని దేవుడు అడుగుతుంటే, ఏం ఫీలింగ్తో ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తారు? నేను సౌలు ఆ టైంకి ఏది మొదటి సమూయేలు 28 అధ్యాయానికి నేను సేమ్, ఈ రోజు కూడా సేమ్ అదే మూడ్తో అలాగే ఉన్నాను. నా మూడ్లో ఊరికే స్వింగ్స్ ఉండవు, మూడ్ స్వింగ్స్ ఉండవు నాకు. అప్పుడు నా క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు కూడా నా క్యారెక్టర్ అదే. ఆ సౌలు ఆ రోజు అలా చేస్తున్నప్పుడు ఆయన నా ఫీలింగ్ ఏంటో, మీరు అంతకంటే ఘోరమైనవి చేస్తూ ఉన్నారు, నా ఫీలింగ్ ఇప్పటికీ అదే. కానీ నీ పట్ల నేను అలా లేను. మరి ఇప్పుడు ఎలా ఉన్నాను? దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఒక పేరు కృప. అఫ్ కోర్స్ అది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడ సౌలు మీద కూడా ఉంది కృప, లేదని చెప్పలేం. మనం చివరికి వస్తే అదే చూస్తాం, సౌలు మీద కూడా కృప ఉంది. క్షమాపణ, లాంగ్ సఫరింగ్ అన్న ఇక్కడ జరీనాకు కూడా చెప్పారు, తెలుగులో మీరు కూడా చెప్పారు, సంతోషం. ఇప్పుడు హింట్ మనం ఇచ్చాం కదా, క్లూ ఇచ్చాం కదా, ఆ క్లూలోనే ఆలోచించాలి. ఆయన అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు ఆయన ఆ పని చేసినప్పుడే ప్రభు అంత కోపంగా ఉన్నారంటే, ఇప్పుడు అంతకంటే వరస్ట్ పాపాలు, డిసొబీడియన్స్ ఉన్న తన ప్రజల వైపు చూస్తున్నప్పుడు ఆయనకి మరి గాడ్ ఈజ్ సేమ్, అప్పుడు ఇప్పుడు సేమ్ అన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి అప్సెట్, కోపమే ఉంటది. బట్ దాన్ని మన మీద చూపించట్లేదు. దాన్ని మన మీద చూపించకుండా ఉండడాన్ని కృప అనలేదు. కృప అనేది ఇంకా అంతకంటే గొప్ప మాట. ఆయనకి ఫీలింగ్ ఉన్నా, కోపం ఉన్నా, అప్సెట్ ఉన్నా, బాధ ఉన్నా, మన మీద దాన్ని చూపించకుండా ఉండడాన్ని ఏమన్నారంటే భరించడం.
భరించడం. తెలుగులో భరించడం అనే కరెక్ట్గా తర్జుమా చేయాలి. దీర్ఘశాంతం అనే మాట పెట్టారు. దానికి ఇంగ్లీష్లో ఉపయోగించిన మాట లాంగ్ సఫరింగ్. గ్రీక్లో ఉపయోగించిన మాట హుపామెనో. హుపా అనే మాట నుంచే యూపీ అప్, పైన అని అర్థం వచ్చింది. ఇంగ్లీష్లో యూపీ అప్ అని. హుపా అనే మాట నుంచి, గ్రీక్ నుంచి. మెనో అంటే రిమైన్ అనే ఇంగ్లీష్ మాట వచ్చింది కదా, రిమైన్ అని. ఆ మాటకి రూట్ వర్డ్ గ్రీక్ భాషే, అది మెనో. హుపా మెనో అంటే అర్థం ఏంటంటే పైన ఏదో ఉంది కానీ అది పడేయకుండా, త్రోసివేయకుండా, అక్కడ నుంచి జరిగిపోకుండా అలా భరించి ఉండడం. పైన చాలా బరువు ఉంది, భారం ఉంది, కానీ దాన్ని తీసి పెట్టేయకుండా, దించేయకుండా, తోసివేయకుండా, తప్పించుకోకుండా భరిస్తూ ఉండడం. కృప చూపించాడంటే థ్యాంక్ యూ సో మచ్ అనేస్తాం మనం. ఆ కృప దేంతో చూపిస్తున్నాడంటే దీర్ఘశాంతంతో. అంటే ఆయన చాలా వెయిట్ని భరిస్తున్నాడు. మీ నెత్తి మీద మీ అంత బరువు పెడితే ఎంతసేపు కాయగలరలా? మీ నెత్తిపై మీ అంత బరువు పెడితే ఎంతసేపు భరించగలరలా? ఎంతో కొద్దిసేపు మనం వెంటనే చేరిపోతే చేతిలో ఉన్న బ్యాగులు దించేద్దామని చూస్తాం కదా కొంతసేపటికి. బట్ దేవుని నెత్తి మీద చాలా భారంగా ఉన్నది నీ డిజోబీడియన్స్, నీ కేర్లెస్నెస్. చిన్నదే అని దయచేసి క్రిస్టియన్స్ ఏ విషయంలో అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అలాగ దేవుని మాట అందుబాటులో ఉన్నప్పుడు ఆ మాటకి గౌరవించకపోతే దేవుణ్ణి గౌరవించినట్టే. దానివల్ల కాన్సిక్వెన్సెస్ కొన్నిసార్లు ఆయన మాట కావాలి, ఆయన మాట ఏంటో అని ఆయన దగ్గర విచారిస్తున్నప్పుడు అది దొరకకపోతే ఎలాగైనా తెలుసుకోవాలి, దేవుడా చెప్పట్లేదు, మరేం చేద్దాం? మరలా దేవునికి వ్యతిరేకమైన అంతకంటే పెద్ద మార్గంలోకి వెళ్ళిపోయినట్టు. ఇంతకు ముందు చేసిన పాపం డిజోబీడియన్స్ ఒక రకంగా ఇంతకంటే చిన్నదే. ఆ చిన్న డిజోబీడియన్స్ మీకు అర్థం చేసుకోండి, చిన్న పాపం అంతకంటే పెద్ద పాపానికి దారి తీస్తుంది. చిన్న పాపం అంతకంటే పెద్ద పాపానికి దారి తీస్తుంది. కాబట్టి చిన్నదే పర్వాలేదు అనుకుంటే దానివల్ల నువ్వు ఎంతకంటే పెద్దది చేయాల్సి వస్తుంది. దానివల్ల అంతకంటే పెద్దది చేయాల్సి వస్తుంది. ఇదిగో పర్వాలేదు అనుకొని పాపం చేశాడు, ప్రభు ఆయన విడిచిపెట్టి ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అంతకంటే పెద్ద పాపం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఆయనే ఆ విషయంలో చాలా రోషముగా దేవుని మాటకు విధేయత చూపించి చిల్లంగి వారు కానీ, ఆ కర్ణపిశాచాలు కానీ ఎవరు లేకుండా వెళ్ళగొట్టాడు, ఉన్న వాళ్ళని చంపాడు కదా. అలాంటిది ఇప్పుడు వాళ్ళే కావాలి, ఎక్కడ దొరుకుతారు అని అడుగుతున్నాడు. ఇందులో ప్రాముఖ్యమైన మరో పాఠం ఏంటో తెలుసండి. దేవుని మాట చూడండి, క్రైస్తవుల్లో ఒక రకమైన తెగ ఉన్నారు. క్రైస్తవుల్లోనే ఎందుకు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు, వాళ్ళు దేవుని మాట కాకుండా ఇంకెక్కడో దేవుని చిత్తం, ప్లాన్స్ కోసం వెతుకుతారు. రేపు ఒక పెద్ద సమస్య ఉంది, ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది, అందులో ఏమవుద్ది అని తెలుసుకోవడానికి చాలా మంది దేవుని వాక్యం చేతిలో ఉంటున్నా, దేవుని యొక్క మాట చేతిలో ఉన్న, ఇంట్లో ఉన్న, బైబిల్లో ఉన్న దేవుని మాట కాకుండా రేపు నాకేమవుద్ది, ఈ 2022 సంవత్సరం ఏమవుద్ది, నేను ప్రయత్నిస్తున్న ఈ ప్రయత్నం ఏమవుద్ది, నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, సక్సెస్ అవుద్దా లేదా అని దేవుని మాట మీద ఆశ పెట్టుకోకుండా, దేవుని దగ్గర వెతకకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా, ఇలాంటి పరిస్థితి రాకుండానే ఇప్పుడు సౌలుకు వచ్చే అంత పరిస్థితి నేను రాలేదు చాలా మందికి, కానీ ఎవరెవరినో ఆశ్రయిస్తారు. ఇదే కొత్త సంవత్సరం ఎంతో మంది ఆ జాతకాలు తర్వాత ఈ సంవత్సరం అంతా మీకు ఎలా ఉంటది, ఎంత ఆదాయం వస్తుంది, ఏ నెల ఏం జరుగుద్ది, ఎప్పుడు బాగుంటది, ఎప్పుడు బాగోదు, మంచి టైం ఏంటి, చెడు టైం ఏంటి, మీకు గౌరవం ఎంత, మీకు రాబడి ఎంత, అవమానం ఎంత, ఇవన్నీ కూడాను ఒక రకంగా జాతకాలని నమ్మటం, ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి. ఎందుకు అంటే టెన్షన్ చాలా మానసిక ఒత్తిడిలో ఉండి నేను చేస్తున్న ఈ పని జరుగుద్దా లేదా, నాకేమవుద్దో, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, లేకపోతే ఈ పని చేయాలా వద్దా, ఈ పనిలో నాకు సక్సెస్ వస్తా రాదా అనేది ముందే తెలుసుకోవాలని చేసే అన్ని రకాల ప్రయత్నాలు దేవుని దృష్టికి ఎందుకు అంత కోపం అంటే వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు కారు, దేవుని దగ్గర కనిపెట్టేవారు కారు.
దేవుని మీద ఆధారపడేవారు కాదు. ఈ రోజు నా దేవునితో సరిగ్గా ఉండి ఆయన మీద ఆధారపడితే నా రేపును గూర్చి కూడా ఆయన చూసుకుంటాడు, నా భవిష్యత్తు గురించి కూడా ఆయన చూసుకుంటాడనే విశ్వాసం ఉన్నవారు దాని గూర్చి ఇలాంటి ప్రయత్నాలు చేయరు. అందులోకి భవిష్యత్తును తెలుసుకోవాలి అనేది దేవుని ఉద్దేశం కాదు. దేవుని చిత్తం కనిపెట్టడంలో ఈ మాట ఉపయోగించే చాలా మంది భవిష్యత్తును తెలుసుకునే పనే చేయడానికి ఇష్టపడుతున్నారు. భవిష్యత్తు తెలుసుకోవడం అది మీ పని కాదు. ఆ భవిష్యత్తు కూడా ఏ దేవుని చేతిలో ఉందో, ఆయన మీకోసం ప్రాణం పెట్టారన్న విశ్వాసం మీకుంటే, ఆయన మీ జీవితం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడనే ఆ కనీస ఆ విశ్వాసం మీకు కలిగి ఉంటే, దాని గురించి మీరు వర్రీ అవ్వరు. నన్ను నడిపిస్తున్నాడు ఆయన అని ఉంటారు. ఇందులో పెద్ద సమస్య ఏంటో తెలుసండి, దేవుని చిత్తం గురించి చాలా కేసెస్ ఉన్నాయి. ఈ దేవుని చిత్తం అనే సబ్జెక్ట్ గురించి చెప్పడానికి ఎన్నో విషయాలు చెప్పవలసి ఉంది. బట్ మనం ఈ ప్యాసేజ్ అంతా మనం ఫినిష్ చేయాలి ఈ రోజుకి. కాబట్టి త్వరగా వెళ్ళాలని ఆలోచిస్తున్నా, ఎంత కట్ చేయాలని. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ఆన్లైన్ ఈ టైం ఉంది కదా, 40 మినిట్స్, దాంట్లో ఇప్పుడు చాలా సమయం అయిపోయింది. దాన్ని మరలా మనం కలవం. ఉన్న సమయంలోనే ఇదంతా మనం ఫినిష్ చేయాలి. కాబట్టి దేవుని చిత్తం గురించి మరెక్కువ దూరం నేను వెళ్ళటం లేదు, కట్ చేస్తున్నాను ఆ మ్యాటర్ని. కానీ దేవుని చిత్తం బైబిల్కు వేరుగా కనిపెట్టాలని ఎవరైనా ప్రయత్నించడం, బైబిల్కు వేరుగానే మీరు దేవుని యొక్క రెవల్యూషన్ వెతుకుతున్నట్టు. బైబిల్కి వేరుగా దేవుని యొక్క రెవల్యూషన్ ఉందా? ప్రత్యక్షత ఉందా? లేదు, లేదు, లేదు. బైబిల్కి వేరుగా దేవుని యొక్క ప్రత్యక్షత, యూనివర్సల్ రెవల్యూషన్ ఉంటుంది. దాని గురించి మాట్లాడటంలా ఇండివిజువల్గా మీరు ఏం చేయాలో, ఒక ఇండివిజువల్కి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎటు అడుగు వేయాలో అవి దేవుడు చెప్పడు. దాన్ని విల్ ఆఫ్ గాడ్ సబ్జెక్ట్లో 7 రకాల దేవుని చిత్తాలు ఉంటాయి. అందులో ఒకటి సీక్రెట్ విల్ ఆఫ్ గాడ్. సీక్రెట్ విల్ ఆఫ్ గాడ్లో ఒకటి మన ఫ్యూచర్, మన టుమారో. అది చెప్పడు. ఇదో పెద్ద బిజినెస్, దానికేమో మళ్ళీ మన వాళ్ళు పెట్టుకునే పేరు ఇదే భక్తి, ఇదే అసలైన భక్తి, మిగతా వాళ్ళందరిది భక్తి కాదన్నట్టు మాట్లాడతారు. నో. రేపు దేవుని చిత్తం ఏంటో మీకు తెలియచేస్తే, ఈరోజు మీరు ఆయనతో తెలిసిపోయిన తర్వాత అంత సీరియస్గా ఉంటారా? రేపు దేవుని చిత్తం మీ విషయంలో ఏంటో తెలియచేస్తే, ఈరోజు ఆయనతో తెలుసుకున్న తర్వాత, రేపటి గూర్చి మీకు తెలుసుకున్న తర్వాత, ఈరోజు మీరు ఆయనతో ఎలా ఉండాలనుకుంటారా? ఆ టైం వరకు మనకి దేవుని చిత్తం ఏంటో తెలియజేయకపోతే, ఆ టైం వరకు మనం దేవునితోనే ఉంటాం. ప్రభు ఏం చేయాలి, ప్రభు ఏం చేయాలి, ప్రభు ఏంటి, ఇదా అదా, ఇదా అదా అని ప్రభు దగ్గర కనిపెడుతూ ఉంటాం, ప్రభుతో మాట్లాడుతూనే ఉంటాం. 1 సంవత్సరం తర్వాత దేవుని చిత్తం ఏంటో మీకు ఆ విషయంలో ముందే తెలిసిందనుకోండి, ఆ విషయం గురించి ఆ టైం వచ్చినంత వరకు మీరు ఎప్పుడు తెలిసిపోయిందో అప్పటి నుంచి మీరు దాని గురించి ఇంకా సీరియస్ దేవుని దగ్గర విచారించరు, మాట్లాడరు ఇంకా. కాబట్టి అలాగ దేవుడు తన చిత్తాన్ని తెలియచేయడం ఆయన చిత్తము కాదు. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేశారు. మరి వాళ్ళందరూ ఏంటి? పాత నిబంధన గ్రంథంలో పరిస్థితి వేరు సార్. అప్పుడు ఉన్నట్టు దేవుడు డీలింగ్స్ ఇప్పుడు మనతో పెట్టుకోవట్లేదు. అప్పుడు ఉన్న డీలింగ్స్ వేరు, అప్పుడున్న మిరాకిల్స్ వేరు. అప్పుడు ఆయన క్రియలు కార్యాలు వేరు. అప్పుడు ఒక స్వప్నం ద్వారానో, ఊరీము తిమ్మీముతోనో, చీటీలతోనో, ఒక కళా దర్శనంతోనో, లేకపోతే ఒక వేరే ప్రవక్త అనబడిన ఒక మధ్యవర్తితోనో మనతో డీలింగ్స్ లేవు. డైరెక్ట్ డీలింగ్స్. ఇప్పుడు డైరెక్ట్ డీలింగ్స్ లోపల తన ఆత్మ నుంచి ఏ టైంలోనైనా ధైర్యంతో తన కృపాసింహాసనం వద్దకు, ఎటువంటి సమయోచితమైన సహాయం కోసమైనా కృపాసింహాసనం వద్దకు చేరగలిగే యాక్సెసిబిలిటీ ఉన్న నీకు రేపు నువ్వేంటో, ఎల్లుండేంటో, అవతల నాడేంటో, సంవత్సరం తర్వాత ఎక్కడుండాలో, ఏం చెయ్యాలో నాకు ఇప్పుడే చెప్పే అనడం రైట్ కాదు. నీవు ఎవరో, నీకు ఆయనకు ఒక డిస్టెన్స్ ఉండి, నీకు ఆయనకి ఒక థిక్ తెర మధ్యలో ఉంటే, నీకు ఆయనకి మధ్యవర్తులు ఎవరో ఉంటే, నీవు చేరుకోలేని ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్న రోజుల్లో అయితే నువ్వు ఇలాంటివి అడగడంలో అర్థం లేదు. అర్థం ఉంది. బట్ ఇప్పుడు అవేవి మనకు ఆటంకాలు లేవు. మనం ఆయనతో క్లోజ్లో ఉన్నాం, కలిసే ఉన్నాం. అలాంటప్పుడు
ఇప్పుడు నాకు చెప్పే సంవత్సరం తర్వాత ఏం చేయాలో, నన్ను ఎక్కడ ఉంచుతావో, ఏం చేస్తావు, ఇప్పుడు నాకు చెప్పేస్తే ధైర్యం ఉంటుంది ప్రభు అంటాం. నో, నీ ధైర్యం సంవత్సరం తర్వాత నీకు దేవుడు ఎక్కడ ఉంచబోతున్నాడో అది ముందు చెప్పడంలో నీకు ధైర్యం లేదు. నీకు ధైర్యం ఇప్పుడైనా, రేపైనా, నిన్నైనా, ఒక క్షణం తర్వాత అయినా, ఒక సంవత్సరం తర్వాత అయినా నీవు దేవునితో ఉన్నావు. అదే నెంబర్ 1, అదే ప్రయారిటీ. నువ్వు నాకేమిస్తావు కాదు, నేను నీతో ఉన్నాను, నీ ప్రయారిటీ అదే. నేను నీతో ఉన్నానంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఎలా నడిపిస్తే నిన్ను అలా నడిపిస్తా. నేను నిన్ను ఎలా నడిపించాలనుకుంటే, ఏ టైంకి ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటానో అక్కడికి తీసుకెళ్తాను. సో తీసుకెళ్లేది నేను కాబట్టి నా చిత్తమైన దగ్గరికే తీసుకెళ్తాను. దానికి నువ్వేమని పేరు పెట్టుకుంటావు? ఫెయిల్యూర్ అని పేరు పెట్టుకుంటావు, మెంటల్ నువ్వు. దానికి నువ్వు ఇంకేమని పేరు పెట్టుకుంటావు? నేను అడిగింది జరిగింది కాబట్టి సక్సెస్ అని నువ్వు పేరు పెట్టుకుంటావు. సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి మీకు తెలీదా? ఒక వాక్య భాగం మనం ధ్యానించాం, ఆదికాండం 39వ అధ్యాయం. చాలా కాలం అయిపోయింది. ఎక్కడ కూడా వచ్చేది గాడ్స్ విల్, గాడ్స్ గైడెన్స్, గాడ్స్ ప్రెజెన్స్. గాడ్స్ విల్, గాడ్స్ గైడెన్స్, గాడ్స్ ప్రెజెన్స్. ఆదికాండం 39వ అధ్యాయం. అక్కడ ఏం జరిగిందో తెలుసు కదా? 39వ అధ్యాయం ఆదికాండం అనగానే అందరికీ బాగా గుర్తుండేది యోసేపు టెంప్టేషన్. అదే గుర్తుంటది. యోసేపు టెంప్టేషన్ గురించి కాదండి ఆ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం యోసేపు గారు ఆయనకు వచ్చిన టెంప్టేషన్ జయించాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. కాదు కాదు కాదు. టెంప్టేషన్ జయిస్తే జైలుకి ఎందుకు వెళ్ళాలి? జైల్లో ఎందుకు అంతకాలం మగ్గిపోవాలి? అది కూడా మామూలు జైలు కాదు, రాజు ఖైదీలు నేసే జైలు. అంటే అర్థం ఏంటి తెలుసండి? కాకపోతే చూడండి, అది నార్మల్ జైలు కాదు. అది యోసేపుని వేసిన జైలు నార్మల్ జైలు కాదు. రాజు ఖైదీలను వేసే జైలు అంటే ఏంటంటే, రాజుగారిని చంపడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళని వేసే జైలు అది, ఖైదు అది. అంటే జైల్లో కూడా కఠినమైన జైలు అది. అందుకే రాజుని చంపడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తే ఆ భక్షదాయకుల్ని, పానదాయకుల్ని తెచ్చి ఈ అబ్బాయి ఉన్న సెల్లో పెట్టారు. అంటే రాజుగారిని చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అందరికంటే పెద్ద క్రిమినల్స్ గా ఎంచుతారు. వాళ్ళని పెట్టిన జైల్లో ఈ అబ్బాయి ఉన్నాడంటే ఈ అబ్బాయిని ఎక్కడ పెట్టారో చూడండి. అక్కడ మాట కూడా ఉంటది, రాజు ఖైదీల నుంచి స్థలంలో పెట్టారు ఆయన్ని. మరి దేవునికి అంత విధేయత చూపిస్తే అంత కఠినమైన శ్రమలు ఎందుకు వచ్చాయి? 39వ అధ్యాయం ఆదికాండం యొక్క పాఠం యోసేపు ఆయనకు వచ్చిన టెంప్టేషన్స్ కాదు. దాదాపు 5 సార్లు ఉంటది ఆ అధ్యాయంలో దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉంటే ఏం జరిగిందో అని ఉంటది. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే దేవుడు నడిపిస్తాడు. గైడెన్స్, విల్లు, ఇంకో మాట ఏదో చెప్పుకున్నాం, ప్రెజెన్స్. దేవుడు ఒక వ్యక్తికి ప్రెజెన్స్ ఇస్తే, తన తోడునిస్తే ఏం జరుగుద్ది అంటే దేవుని గైడెన్స్ లో దేవుని చిత్త ప్రకారం నడిపిస్తాడు. యోసేపుకి ఆ పీరియడ్ లో దేవుని చిత్తం ఏంటో తెలుసా అండి? టెంప్టేషన్స్, ట్రయల్స్, షేమ్, నింద, అవమానం, తృణీకారం, నేరం, ఘోరమైన నేరం, శ్రమ, ఒంటరితనం, పరువు పోయే పరిస్థితి, షేమ్. ఈ మనిషి నీకెంత విలువిచ్చి ఇంట్లో పెట్టుకుంటే బానిసగా, ఒక స్లేవ్గా కొన్న అబ్బాయిని ఇంట్లో తెచ్చి ఇంట్లో నాయకుడిని పెట్టుకున్న అంత విలువ నీకు ఇస్తే అలాంటి యజమాని యొక్క భార్య మీద నువ్వు కన్ను చేస్తావా అని ఆయన మొహం మీద ఉమ్మేసిన ఆశ్చర్యం కాదు అక్కడ. అందులోకి తనతో పాటు ముందు నుంచి పనిచేసే సేవకులు ఎంతమంది ఉంటారు కదా, కొత్తగా వచ్చిన ఈ అబ్బాయి వాళ్ళందరి మీద లీడర్ అయ్యేసరికి వాళ్ళందరూ ఎంత ఉడికిపోతారో, అలాంటి వాళ్ళందరూ ఇంకెంత ఘోరంగా చూశారో, మాట్లాడారో. ఇవన్నీ ఆయన ఏ తప్పు చేయకుండా వచ్చినవి. ఆయనకి ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, దట్స్ వాట్ ద లెసన్ ఈజ్. దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు, దేవుని చిత్తం ఒక వ్యక్తిలో ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. పెద్ద విషయం ఏంటో తెలుసండి? కిందటిసారి ఎక్కడో చెప్పాను. మన చర్చిలో లాస్ట్ టైం చెప్పుకున్న మెసేజ్ గుర్తుందా? కిందటి ఆదివారం, సాతాను మిమ్మల్ని టెంప్ట్ చేయాలంటే మీరు ఎవరితో ఉండాలి? ముందు మీ దగ్గర ఎవరు ఉండాలి? ఎవరైనా చెప్తారా? గుర్తుందా? కిందటి ఆదివారం మెయిన్ మెసేజ్ అక్కడ మన చర్చిలో, సాతాను ఒక వ్యక్తిని శోధించాలంటే, శోధన ఉంది అంటే అక్కడ ఎవరున్నారు? ముందు
నేను దేవుడు అన్నాడు. పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. కొంతమంది దేవుడు ఉన్నారని చెప్పారేంటి? ప్రత్యేకంగా అక్కడ మనం చెప్పుకున్న మాట పరిశుద్ధాత్మ. ఎందుకంటే యేసు ప్రభు సాతాను చేత శోధింపబడ్డానికి ముందు పరిశుద్ధాత్మ వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళారు అరణ్యంలోకి. ఎందుకు అంటే సాతాను చేత, అపవాది చేత శోధింపబడ్డానికి అని. సో పరిశుద్ధాత్మ లేకుండా అపవాది, సాతాను ఎవరిని శోధించడు. మిగతా వాళ్ళందరూ వాడి కంట్రోల్లో, వాడి రెల్మ్లో, వాడి రాజ్యంలో ఉన్నవారే, వాడి మత్తులో, వాడి చెరలో ఉన్నవారే. ఎవరైతే సాతాను వెనకాతలు ఉన్నవాళ్ళు దేవుని చేత వెలిగింపబడి దేవుని వైపు ఆ పార్టీలోకి వస్తారో వాళ్ళందరూ సాతానుకి టార్గెట్ అవుతారు. సో సాతాను ఎవరిని టార్గెట్ చేస్తాడో అంటే దేవునితో ఉన్నవాళ్ళు. నిన్న కిందసారి మెసేజ్ బట్టి, అక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ ఎవరితో ఉంటాడో, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారో, పరిశుద్ధాత్మ ఎవరిని పట్టుకుంటారో, పరిశుద్ధాత్మ ఎవరిని నడిపిస్తారో సాతాను వాళ్ళని అటాక్ చేస్తాడు. పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర ఉండడో సాతాను వాడిని అటాక్ చేయడు. ఇది న్యూ టెస్ట్మెంట్ థియాలజీ. కింద సండే మనం చూసిన అద్భుతమైన సందేశం, సత్యం. కానీ పాత నిబంధన గ్రంథంలో పాయింట్ దేవుడు ఎవరితో ఉంటాడో. అఫ్ కోర్స్ దేవుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులైనా ఇద్దరు సమానం. మీకు తెలిసింది ఆ విషయాలు. సో డీటెయిల్గా మరలా అన్నాలు చెప్పినట్టు దేవుడు ఎవరితో ఉంటాడో వాళ్ళకి శోధనలు వస్తాయి. సాతాను శోధిస్తాడు, పాపం విషయమై శోధింపబడతారు. ఈ కాన్సెప్ట్ బట్టి సమూయేలు గారి గురించి, సౌలు గారి గురించి ఆలోచించారు అనుకోండి. ముందు దేవుడు ఆయనతో ఉన్నాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఆయనకి శక్తినిచ్చాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుడు నడిపించాడు. కానీ ఈయన దేవునికి విధేయత చూపించలేదు, శోధనలో పడిపోయాడు. దేవుని సహాయం ఉన్నప్పటికీ శోధనలో పడిపోయిన వ్యక్తి దేవుని చేత మరీ ఘోరమైన పరిస్థితికి విడవబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. అలాంటప్పుడు ఆయనకి దిక్కు లేక, ఇదిగోండి ఎవరినైతే రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడో వాళ్ళనే ఆశ్రయించాల్సి వచ్చింది. అందులో ఈయన ఇప్పుడు పట్టుకున్నది దేవుడు లేకపోతే దెయ్యమే దిక్కు. దేవుడు లేని పరిస్థితి మీ జీవితానికి వచ్చిందనుకోండి, మీరు దెయ్యాన్నే ఆశ్రయిస్తారు. కాకపోతే చూడండి, మాట మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎంతో మంది క్రైస్తవులండి ఒకప్పుడు సాతానికి చర్చిలు ఎందుకు కట్టారో తెలుసా? దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం, ఎంతో కష్టపడి చదువుతారు, దేవుణ్ణి అడుగుతారు, దేవుడు ఇవ్వలేదు అనుకోండి. ఏంటి ఎంత కష్టపడి చదువుతున్నాను, ఎంతగా దేవుని ప్రార్థన చేసి అడుగుతున్నాను, అయినా యేసు ప్రభు ఇవ్వట్లేదు ఏంటి నా ప్రార్థన? నేను అడుగుతున్న రిక్వెస్ట్. సైతానికి ఒకసారి ట్రై చేద్దామని ఎవడో ట్రై చేశాడు ఒకసారి సైతానికి. యేసు ప్రభు అడుగుతున్నాను, ఇవ్వట్లేదు. సైతాను నీకు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఇస్తే నేను నీ గుడి కడతా, నీ చర్చికి వస్తా, నీకు మందిరం కడతా, సేవ చేస్తా, నీ గురించి సాక్ష్యం ఇస్తానని ఎవడో మొక్కాడు. అంతే, వాడు ఏం అడుగుతున్నాడో అది సాతాను ఇచ్చినట్టు అదేదో జరిగింది. అప్పటి నుంచి అతగాడు సాతాను కోసం చర్చిలు కట్టి సేవ చేసి సాక్ష్యం చెప్పి ఇతరులకు కూడా అలాగే బోధిస్తూ వచ్చాడు. భారతదేశంలో కూడా సాతాను సంఘాలు ఎక్కువగా తయారయ్యాయి. నిజం, ఇది నిజమైన స్టోరీ. సాతానుకి చర్చెస్ ఎందుకు కడుతున్నారంటే ఇదే. మీరు దేవుణ్ణి అడుగుతారు మీకు ఇష్టమైంది, దేవుడు ఎంతసేపు ఇవ్వకపోతే లాస్ట్కి ఏం చేస్తారు? ఓ దేవుడు ఎలాగా ఇవ్వట్లేదు, దేవుడు ఎలాగా సమాధానం చేయాలి, రిప్లై ఇవ్వట్లేదు, మనం అడిగింది చేయట్లేదు, కాబట్టి సాతానుకు ఒకసారి ట్రై చేద్దాం. సాతానైనా ఇస్తే మనకేం కావాలి? దెయ్యం ఇస్తున్నాడా దేవుడు ఇస్తున్నాడా మనకు అనవసరం, ముందు మన పని మనం అయిపోవాలి అంతే. మనం ఏది అడుగుతున్నామో, ఏది ఆశిస్తున్నామో, దేనికోసం కష్టపడుతున్నామో, కలలు కంటున్నామో అది మనకు అయిపోవాలి. ఎవడు చేస్తే వాడే మనకు దేవుడు. నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తే తీసుకుందాం, లేకపోతే దానికి తగ్గట్టు మనసు మార్చమని అడగదామని అనే ఆలోచన పోయి, ఎలాగైనా అది దేవుని చిత్తమా కాదా తర్వాత విషయం, ముందు నేను ఎలాగైనా దాన్ని సాధించాల్సిందే, దేవుడు నాకు అది ఇవ్వాల్సిందే, నాకు అది రావాల్సిందే. ఎలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు దేవుని చిత్తం అనడం ఎందుకు సార్? సో మీరు దేవుడి నుంచి పొందుకుంటారా, దెయ్యం నుంచి పొందుకుంటారా అనేది ప్రశ్న కూడా ఈ అధ్యాయంలోనే ఉంది. దేవుడిస్తే కావాలా, దెయ్యం ఇచ్చినా కూడా కావాలా అనేది కూడా మీరే నిర్ణయం తీసుకోండి. అయితే ఇది ఒక ప్రశ్న, దెయ్యం ఇవ్వగలడా అనేది ఇప్పుడు ప్రశ్న, దాన్ని అలా ఉంచండి. ఓకే, ఈ వాక్య భాగం ముందుకెళ్తే, సో ఎవరు లేరు, చివరికి దేవుడు చెప్పట్లేదు రేపు నాకు బిగ్ డే, రేపేం జరుగుద్దో నాకు చాలా టెన్షన్గా ఉంది, యుద్ధం. ఆల్రెడీ వాళ్ళందరూ యుద్ధ భూమిలో ఉన్నారు, రాజుగారేమో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు సార్ అని రాజుగారికి తన సేవకులు చెప్తే ఇప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఆ రాజుగారికి తెలుసు తన పాపం లేక తను అనుకున్నది జరగాలంటే ఒరిజినాలిటీతో వెళ్తే జరగదు, రూపం బట్టలు మార్చుకొని నేను రాజుగా కాకుండా
ఒక కామన్ పర్సన్గా వెళ్లాల్సి ఉంది, లేకపోతే ఆమె చెప్పదు. చూసారా, పాపం చేయడానికి అవసరమైన యాక్షన్స్ ఉంటాయి, పాపం చేయడానికి అవసరమైన పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను కూడా పాటించడానికి అవసరమైతే మనం నటిస్తాం. రాజుగారిగా కాకుండా వేరొక వ్యక్తిగా నటిస్తున్నాడు. అది డిస్గైజ్ అని అంటారు. డిస్గైజ్ అంటే మారువేషం. మీరు ఆలోచించుకోనండి, ఇప్పుడు మీ జీవితంలో ఎప్పుడైనా మీ ఐడెంటిటీ, మీ క్రిస్టియన్ ఐడెంటిటీ కాకుండా క్రిస్టియన్ కానివాడిగా మీరు ఎక్కడైనా చలామణి అయిపోతున్నారా? మీరెవరో, మీ ఒరిజినల్ గా మీరెవరో దేవుని బిడ్డలని, క్రైస్తవులని, విశ్వాసం కలిగి ఉన్నవారని చెప్పకుండా, బయటికి తెలియకుండా జాగ్రత్త పడి వెళ్ళిపోతున్నారంటే యు ఆర్ ఆల్సో ఇన్ డిస్గైజ్. మీరు కూడా మారువేషంలో ఉన్నారు అంతే. ఇలాంటి సందర్భాలు విశ్వాసం మధ్యన ఉన్నాయా? ఉన్నాయి. కొంతమంది చెప్పినప్పుడు నా గురించి ప్రార్థన చేయండి, ఇలా ఇలా చేసేసాను, చేయకూడదని తెలుసు కానీ అని నాతో చెప్పి ప్రార్థన చేయమన్న కొంతమంది ఉన్నారు. అలాంటి కేసెస్ కూడా ఉంటాయా అని అప్పుడే నేను అనుకున్నా. అందుకు ఈ మాట చెప్తున్నాను. మీరు దేవుని వారు. ఆ విషయం బయటపడితే మీరు అక్కడ అనుకున్నది జరగదు. కాబట్టి ఆ విషయం బయటపడకుండా, మీ ఐడెంటిటీ మీకు తెలిసినా దానికి తగినట్టు కాకుండా వేరే రకంగా ప్రవర్తించి చలామణి అయిపోయి అందులో కొనసాగిపోయి ఎంజాయ్మెంట్లు చేస్తారు. ఎంజాయ్మెంట్సో లేకపోతే లోకం ఇచ్చే గౌరవమో ఏదో మరి మీరు తీర్చుకోవాలి. అది కూడా ఇక్కడ ఒక పాఠమే. అండ్ దెన్ ఫైనల్ తర్వాత ప్రాముఖ్యంగా ఈ వాక్య భాగం. ఈ స్త్రీ పిలిస్తే ఎందుకు వచ్చారు సార్ అంటే, నాకు సమూయేలుతో మాట్లాడాలి, సమూయేలు గారిని పిలవాలని అంటాడు. సమూయేలు గారిని ఈ స్త్రీ పిలవగలదా? ఒక కర్ణపిశాచం పిలవగలదా అంటే, ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం, అది జరిగే పని కాదు. మరణించిన వారి ఆత్మలు ఎవ్వరి కంట్రోల్లో ఉండవు. ఈవెన్ అవిశ్వాసులు మరణించిన వారి ఆత్మలు కూడా బయటికి రాలేరు, రప్పించలేరు. ఇంతకీ లోపల ఉన్న ఆత్మలని గలిగేవాడెవరో ఇదే సమూయేలు గ్రంథం ఫార్ కాంటెక్స్ట్ అంటారు. రెండవ అధ్యాయంలోనే ఆ మాట చెప్పబడింది. చూస్తారా ఒకసారి? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో దీని గూర్చి ప్రాముఖ్యమైన మాట ఆల్రెడీ ఇక్కడ రాయించారు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణపిశాచము సమూయేలు గారి ఆత్మను పిలిస్తే, సమూయేలు గారి ఆత్మని కర్ణపిశాచం బయటికి తీసుకొని వచ్చింది అని చెప్పిన వాళ్ళు తప్పే. కర్ణపిశాచము పిలిచింది కానీ వచ్చింది సమూయేలు ఆత్మ కాదు. ఆయన పేరు పెట్టుకొని ఆయన వేషం వేసుకొని, చూసారా కొంతమంది ఇలా మెసేజ్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రాజుగారి కాని వేషం వేసుకొని వెళ్తే సమూయేలు కానివాడు సమూయేలు వేషం వేసుకొని వచ్చాడు అని కూడా చెప్పిన అయ్యగారులు ఉన్నారు. మీరు విన్నారో లేదో ఈ మెసేజ్? మారు వేషం రాజుదే, మారు వేషం సమూయేలుది కాదు, అదే సమూయేలు ఆత్మది కాదు. ఎందుకు అంటే ఇదిగోండి, దీని గురించి ఇలా తప్పుడు అభిప్రాయాలు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు. అలా ఇవ్వకుండా దేవుడు 2వ అధ్యాయంలోనే అవసరమైన కాంటెక్స్ట్ ని పెట్టాడు. కాంటెక్స్ట్, సందర్భాన్ని. దాన్ని ఏమంటారు? ఎన్ని పేజీలు వెనకాతలకు వెళ్ళాం కాబట్టి ఫార్ కాంటెక్స్ట్ అంటారు దీన్ని. ఆ కాంటెక్స్ట్ లో 2వ అధ్యాయం చూడండి, హన్న ఏమని పాట పాడుతుందో. దేవుని ఆత్మలో పాడుతుంది కాబట్టి ఈ పాటని దేవుడు గ్రంథస్థం చేయించారు. చదువుతున్నాం అన్నమాట. ఏంటి? 5వ వచనం నుంచి, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లల కనునది కృషించిపోవును. 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచూ అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. తర్వాత ఉన్నాయి, చాలా గొప్ప మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకో పని లేదు. బట్ ఇక్కడికి మనకు అవసరమైన ఆ ఒక్క మాటే మనం చదివాం. సో పాతాళానికి పంపుతూ ఉన్నవాడే, అవసరమైతే పాతాళం నుంచి ఎవరినైనా వెనక్కి రప్పించే అధికారము, హక్కు, సామర్థ్యం ఉన్నవాడు. అలా చేయగలిగిన వాడు దేవుడే కాదు అంటే దేవుడే అని అంటం లేదు. పాతాళానికి పంపుచూ అందులో నుంచి రప్పించుచూ ఉండువాడు ఏమనుంది అక్కడ? యెహోవాయే. అక్కడ దేవుడే అని ఉందనుకోండి, మా దేవుని గురించే ఉందా వాక్యం అంటారు. కాదు. మనిషిని చంపి పాతాళానికి పంపిస్తున్నవాడు యెహోవా, ఇశ్రాయేలీయుల దేవుడు, ప్రత్యేకంగా ఇశ్రాయేలీయుల దేవుడు అన్నామనుకో, లోకంలో అందరికీ దేవుడే. ఆ దేవుడి పేరు పట్టి మరి ఆమె చెప్తుంది, మనిషి యొక్క ప్రాణం మీద సర్వహక్కులు, అధికారం ఉన్నది. చంపి పాతాళానికి పంపించేవాడు ఆయనే. అవసరమైతే ఆయన కావాలనుకుంటే పేరు పెట్టి మరలా ఆ పాతాళం నుంచి భూమి మీదకి రప్పించగలిగే శక్తి, సామర్థ్యాలు ఉన్నవాడు ఆయనే. ఆ యెహోవాయే
యేసు క్రీస్తుగా శరీరాన్ని ధరించి వచ్చాడు. చిన్నవాడా నీతో లెమ్మని చెప్పుచున్నానంటే చచ్చినోడు లేచిపోయి కూర్చొని మాట్లాడుతున్నాడు. చిన్నదానా లెమ్ము అంటే ఆ అమ్మాయి లేచి కూర్చొని మాట్లాడుతుంది. బలహీనంగా ఉంది, ఏమైనా తిండి పెట్టండి అన్నాడు. బయటికి రా లాజరు అంటే బయటకు వచ్చేవలసిందే. అంతే. పాతాళానికి పేరు పెట్టి బయటికి పిలుస్తున్నాడంటే పేరు పెట్టి పాతాళానికి పంపించింది కూడా ఈ శరీరంతో ఉన్న యేసే అన్న విషయం మీరు మొదటగా అర్థం చేసుకోండి. తర్వాత అంశాలు మరలా మనం మాట్లాడతాం. ప్రస్తుతానికి బ్రేక్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నీ మాటకు మేము ఎల్లప్పుడూ విలువిచ్చి నీకు భయపడి లోబడి నిన్ను కనపరచాలి. నీ చేత విడవబడే పరిస్థితి నాకు మాకు ఎవ్వరికి రాకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. మీకే మహిమ, మీకే